ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కె రాఘవేంద్రరావు దర్శకుడికి ఎకరాకి 8,500 రూపాయలు చెప్పున 2 ఎకరాల సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం బంజారాహిల్స్లో ఇచ్చింది అప్పట్లో. దీని మీద అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. 2012 సంవత్సరం దాకా దాని విచారణ కూడా జరగలేదు. ఏది ఇది ఎప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇచ్చారు 8,500 ఎకరం. తాజాగా తెలంగాణ హైకోర్టు దాన్ని విచారణ చేపట్టింది. ఇన్ని రోజులుగా అసలు ఎందుకు ముందుకు జరగలేదని హైకోర్టు ప్రశ్నిస్తే మాకు నోటీసులే రాలేదని లాయర్లు వాదించారు. ప్రస్తుతం ఆ 2 ఎకరాల స్థలంలో పబ్బులు, బార్లు, ఇతర వాణిజ్య అవసరాలకి వాడుతున్నారు. ఎకరం 8,500,000 బంజారాహిల్స్. ఇప్పుడు ఎంత ఉంది? 800 కోట్లు. అదే ఎకరం వచ్చేటప్పటికి అక్కడ 150 కోట్లు, 200 కోట్లు ఉంది. ఇంతకీ రాఘవేంద్రరావు గారు చెప్పే అభివృద్ధి ఇదేనా? ఇది ప్రజలకి ఏమన్నా ఒరిగిందా? అక్కడ ప్రజలకి ఆ ప్రజల భూమిలో కదా తీసుకుంది. బంజారా, జూబ్లీ హిల్స్ ఈ 2 ఎవరివి? ఎస్సీ ఎస్టీలకి ఇవ్వబడినటువంటి భూములు. వాటిని తీసుకోవడం, వాటిని మ్యూటేషన్ చేసుకోవడం అయ్యే కదా జరిగింది. ఇప్పుడు ఆ మాల్లో వచ్చే అద్దెలు చాలు ఓ 10 తరాలు బతికేయడానికి. ఆ స్థాయిలో ఉంది. సినీ పరిశ్రమ కోసం ఏం చేశారు? సినీ పరిశ్రమకి సినిమా ఆ థియేటర్లో వేస్తే డబ్బులు ఇవ్వాల్సిందే. అట్లాగే అక్కడ తింటాం దగ్గర నుంచి అన్నిటికీ విపరీతమైన వసూళ్లే. సినీ పరిశ్రమకి ఏంటి ఈయన వల్ల వచ్చినటువంటిది ఒరిగింది? సినీ పరిశ్రమను బాగు చేయడానికి. ఇట్లాగే కదా బోలెడన్ని జరిగిపోయినాయి. మళ్ళీ వీళ్ళందరూ నీతులు చాలా అద్భుతంగా చెప్తుంటారు.